విష్ణుమూర్తి మీద అలిగి లక్ష్మీదేవి అమ్మవారు భూమి మీదకు వచ్చి కరవీపురంలో తపస్సు చేసాగారు. అమ్మవారిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమి మీదకు వచ్చారు. మనలో కొంతమంది ఆ వెంకటేశ్వరుడు దశావతారాల్లో ఒక అవతారం అని అనుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామిది అవతారం కాదు. ఆయన రాముడిలా, కృష్ణుడిలా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మనుషులకు జన్మించలేదు. లేదా నరసింహస్వామి, వరాహస్వామి వారిలా అవతారము ఎత్తలేదు. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మానవ శరీరంతో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కలియుగంలో ఈ భూమి మీదకు వచ్చారు. అందుకే మనం కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు అని అంటుంటాం. తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటాం. భూమి మీద లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు సొమ్మసిల్లి ఒక చెట్టు కింద పడిపోయారు. ఆయనకు రక్షణగా శ్రీ మహావిష్ణువు మీద ఒక పుట్ట వెలిసింది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పడుతున్న బాధను చూసి స్వయంగా ఆ బ్రహ్మ మహేశ్వరులే కరవీపురంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరకు వెళ్ళి తన భర్త పరిస్థితిని వివరిస్తారు. కానీ స్వామివారి మీద ఇంకా కోపం తగ్గని అమ్మవారు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ ఎంతైనా ఆ పుట్టలో అవస్థపడుతోంది తన భర్త కాబట్టి పుట్టలో ఉన్న తన భర్తకు సాయం చేయాల్సిందిగా లక్ష్మీదేవి అమ్మవారు బ్రహ్మ మహేశ్వరులను కోరింది. అప్పుడు బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా మారిపోతారు. ఆ ఆవు దూడలను తీసుకుని మారువేషంలో లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా ఆ ప్రాంతం చోళరాజు దగ్గరకు వెళ్ళింది. రాజుకు ఆ ఆవు దూడలను అమ్మేసి తిరిగి కురువిపురానికి వెళ్ళి తపస్సు చేసుకోసాగింది. ఆవు దూడలుగా ఉన్న ఆ బ్రహ్మ మహేశ్వరులను ఆ రాజుగారి పశువుల కొట్టంలో కట్టేస్తారు. రాజుగారి పశువుల కొట్టంలో పనిచేసే కొల్లవాడు పశువుల కొట్టంలో ఉండే ఆవు దూడలను మేపడానికి రోజు వాటికి కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ రోజు ఆవు దూడలుగా ఉన్న బ్రహ్మ మహేశ్వరులు విష్ణుమూర్తి ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్టలోకి ధారాళంగా పాలు కార్చేవారు. శ్రీనివాసుడు రోజు ఆ పాలతో కడుపు నింపుకునేవారు. అలా వైకుంఠపురంలో మెత్తటి తలపై పవళించే శ్రీ మహావిష్ణువు ఎంతటి కష్టం వచ్చిందో కదా. ఆయన ఇలా మానవ శరీరం ఎత్తడమేంటి, పుట్టల్లో తలదాచుకోవడం ఏంటి, ఆకలి దప్పికలతో రోజు కడుపు నింపుకోవడం ఏంటి? ఆయన లక్ష్మీదేవి అమ్మవారి కోసమే ఇలా భూమి మీదకు వచ్చి ఇన్ని అవస్థలు పడుతున్నారా? లేదా భృగు మహర్షితో తాను అన్న విధంగా లక్ష్మీదేవి కూడా జరగబోయే ఒక కార్యం గురించి ఇలా భూమి మీదకు వచ్చిందా? అసలింతకీ ఆ జరగబోయే కార్యం ఏంటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే మీరు వేదవతి అనే ఒక అప్సరస్సు గురించి తెలుసుకోవాలి. అది త్రేతాయుగం, అంటే రామాయణం జరిగిన కాలం. వేదవతి అనే యువరాణి చాలా గొప్ప అందగత్తె. ఆమె అందానికి ముగ్ధులవ్వని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అన్ని దేశాల రాజులు పోటీ పడేవారు. వేదవతి తండ్రి శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. ఆమె తండ్రి చిన్నప్పటి నుంచి వేదవతిని నీకు శ్రీ మహావిష్ణువు లాంటి భర్త వస్తాడు అని దీవించేవారు. కానీ వేదవతి మాత్రం స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుని తన భర్తగా ఊహించుకునేది. తాను పెద్దయ్యాక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందడానికి, ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఒంటరిగా హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోర తపస్సు చేసింది. అలా తపస్సు చేసుకుంటూ ఉన్న వేదవతిపై ఆకాశంలో పుష్పక విమానంపై తిరుగుతూ ఉన్న రావణుడి కన్ను పడింది. ఆమె అందంపై ఆశ పుట్టింది. వెంటనే వేదవతి దగ్గరకు వెళ్ళి తన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. దానికి వేదవతి ఒప్పుకోలేదు. వెంటనే రావణుడు వేదవతి జుట్టు పట్టుకుని ఆమెను బలాత్కారం చేయబోతాడు. అప్పుడు వేదవతి రావణుడు పట్టుకున్న తన జుట్టును నరికివేసి తన తపోశక్తితో అగ్నిని పుట్టించి ఆవేశంతో అగ్ని ప్రవేశం చేసింది. అగ్ని ప్రవేశం చేస్తూ, ఓరి రావణ, ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న అబలాన్ని చూడకుండా నన్నే బలాత్కరించబోయావు. నీకున్న స్త్రీ వ్యామోహమే నీ నాశనానికి బాటలు వేస్తుంది. నాలాంటి ఒక స్త్రీ వల్ల నీ వంశం నాశనమవుతుంది అని శపించింది. ఇక రావణుడు అక్కడి నుంచి వేదవతి ఇచ్చిన శాపంతో వెనుదిరిగి వెళ్ళిపోతాడు. కానీ అగ్ని ప్రవేశం చేసిన వేదవతిని అగ్నిదేవుడు కాల్చలేదు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై వేదవతితో, అమ్మా, నువ్వు వేదవతివి, వేదాలకు నువ్వు ప్రతిరూపానివి. నేను నిన్ను దహించలేను. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా కూతురిగా
నా దగ్గరే ఉండిపోవచ్చు అని అగ్నిదేవుడు వేదవతిని కోరతాడు. వేదవతి దానికి అంగీకరిస్తుంది. ఇలా కొంతకాలం గడుస్తుంది. స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. తనకు నచ్చిన ప్రతి స్త్రీని బలాత్కారం చేసేవాడు. ఒకరోజు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లిని కూడా అపహరించి తన పుష్పక విమానంలో తనతో తీసుకువెళ్తున్నాడు రావణుడు. అయితే రావణుడికి దారిలో అగ్నిదేవుడు ఎదురవుతాడు. రావణుడు అగ్నిదేవుణ్ణి చూసి కనీసం నమస్కారం కూడా చేయడు. పుష్పక విమానంలో ఉన్న స్పృహలో లేని సీతాదేవిని చూసిన అగ్నిదేవుడు రావణుడితో, ఏమయ్యా రావణ, నీ కళ్ళు సరిగ్గానే ఉన్నాయా? మాయాసీతను వెంటబెట్టుకుని అలా విహరిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు రావణుడు అగ్నిదేవుడితో, ఏం అగ్నిదేవా, మాతోనే చమత్కారమా? సీతను పట్టుకొని మాయాసీత అని నాతోనే పరిహాసమాడుతున్నావా అని అన్నారు. అప్పుడు అగ్నిదేవుడు, అయ్యో పిచ్చి రావణ, ఆ శ్రీరామచంద్రుడికి దూరంగా మాట్లాడుకునే వారి మాటలు వినిపించే దూర శ్రవణ విద్య తెలుసు. నువ్వు మారీచుడితో సీత అపహరణ గురించి మాట్లాడిందంతా ఆ శ్రీరాముడు ముందుగానే విని మాయాసీతను ఆ పన్నశాలలో పెట్టి నిజమైన సీతను దాచాడు. ఇన్ని విద్యలు తెలిసిన వాడివి ఈ మాత్రం కనిపెట్టలేకపోయావా? అవునులే, సాటి బ్రాహ్మణుని నేను కనబడితేనే నమస్కారం చేయాలన్న ఇంకితం మరిచి కళ్ళు నెత్తికెక్కిన వాడివి, ఇవన్నీ నేకలా తెలుస్తాయిలే అని అన్నాడు. అగ్నిదేవుడన్న మాటలకు రావణుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రావణుడు కొంచెం తగ్గి అగ్నిదేవుడితో, అగ్నిదేవా, ఆపితే ఆపావు కానీ నాకు మేలు చేసే విషయం తెలియజేశావు. ఆ నిజమైన సీతాదేవిని తీసుకొచ్చి కొంచెం పుణ్యం కట్టుకో అని రావణుడు అగ్నిదేవుణ్ణి కోరాడు. అప్పుడు అగ్నిదేవుడు పుష్పక విమానంలో ఉన్న నిజమైన సీతను తన దగ్గరే ఉంచుకొని తన దగ్గర తన కూతురుగా ఉన్న వేదవతిని మాయాసీతగా రావణుడి దగ్గరకు పంపిస్తాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఎవరైతే తనను బలాత్కరించబోయాడు అని భయపడి అగ్ని ప్రవేశం చేసిన ఆ వేదవతి మాయాసీతగా రావణుడి దగ్గరికి అంత ధైర్యంగా ఎలా వెళ్ళడానికి ఒప్పుకుంది అని మీకు ఇదివరకే చెప్పాను కదా. స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏమాత్రం మారలేదు అని. ఒకరోజు రావణుడు దేవకన్య అని కూడా చూడకుండా రంభను కూడా బలాత్కరించబోయాడు. అప్పుడు రంభ రావణుడితో, రావణ, నేను కుబేరుడి కోడలిని, నేను అతని కొడుకు నలకుబేరుడి భార్యను, కాబట్టి నేను నీకు కోడలి వరసవుతాను, నువ్వు నాతో ఇలా ప్రవర్తించడం తగదు అని వేడుకుంది. అప్పుడు రావణుడు, నేను కుబేరుణ్ణే సోదరుడిగా భావించడం లేదు, అలాంటిది నువ్వు నాకు కోడలి వరుస ఎలా అవుతావు? అయినా ఇంద్రుడి సభలో ఆడి పాడేదానివి, నీకు వావి వరుసలతో పనే ఉంది అని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను బలాత్కరించబోయాడు. రంభ ఏడుస్తూ వెళ్ళి ఈ విషయం తన భర్త నలకుబేరుడికి చెప్పింది. అప్పుడు నలకుబేర ఆగ్రహంతో, రావణుడు ఇకపై ఏ స్త్రీనైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా చెరపడితే అతని తల 1000 వక్కలవుతుంది అని శపిస్తాడు. ఇక అప్పటి నుంచి రావణుడు ఎవరిని బలాత్కరించలేదు. ఈ శాపం గురించి తెలుసు కాబట్టి వేదవతి ఇప్పుడు మాయాసీతగా ధైర్యంగా రావణుడితో లంకకు వెళ్ళింది. ఎందుకంటే తన శాపం కూడా ఫలించాలిగా. అందుకే రావణుడు సీతను ప్రతిమిలాడుకున్నాడే కాని బలాత్కారం చేయాలని చూడలేదు. 12 నెలలు లంకలో ఉన్న సీతాదేవిని రావణుడు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు అని రావణుడి గురించి గొప్పలు పలికేవారెవరైనా ఉంటే ఇకనైనా రావణుడిని వెనకేసుకురావడం మానేయండి. వేదవతి మాయాసీతగా లంకలో 12 నెలలు ఉన్న తరువాత రాముడు వారధి కట్టి రావణుణ్ణి సంహరించడం, తరువాత సీతాదేవి అగ్నిప్రవేశం చేయడంతో ఆ వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇన్ని రోజులు లంకలో ఉన్నది మాయాసీతగా ఉన్నది వేదవతి అని రాముడికి చెప్పి నిజమైన సీతాదేవిని రాముడికి చూపిస్తాడు. తర్వాత అగ్నిదేవుడు రాముడితో, రామ, ఎంతైనా నా కూతురు వేదవతి నీ భార్యగా మాయాసీతగా లంకలో ఇన్ని రోజులు ఉంది. ఆ లంకలో ఎన్నో అవస్థలు పడింది. కాబట్టి విష్ణు అవతారమైన నువ్వు ఆమెను వివాహం చేసుకుని ఆమెకు న్యాయం చెయ్యి అని కోరాడు. కానీ రాముడు అగ్నిదేవుని కోరికను సున్నితంగా తిరస్కరిస్తాడు. అగ్నిదేవా, రాముడు అంటే ఒకే మాట ఒకే బాణం. ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతలను కాబట్టి మీ కోరిక తీర్చలేను. కావాలి అంటే కలియుగంలో శ్రీనివాసుడిగా వచ్చి వేదవతిని వివాహం చేసుకుంటా అని చెప్పి మాట ఇచ్చాడు. అలా రామాయణం ముగుస్తోంది. కృష్ణుడి మరణంతో కలియుగం మొదలైంది. రామావతారంలో ఆయన ఇచ్చిన మాట తీర్చుకోవాల్సిన సమయం సమీపించింది. కాబట్టి అలా భృగు మహర్షి విష్ణుమూర్తిని తన్నడం, లక్ష్మీదేవి అలిగి భూమి మీదకు రావడం, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడిగా
ఈ భూమి మీదకు వచ్చి ఆ పుట్టలో తలదాచుకోవడం ఇలా అన్నీ వెంటనే జరిగిపోయాయి.